నేటి పంచాంగం వివరణ ఆగస్టు 15, 2026 శనివారం. నేటి ప్రత్యేకత స్వాతంత్ర్య దినోత్సవం. శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. తిథి తదియ సాయంకాలం 5:34 వరకు. తదుపరి చవితి. నక్షత్రం ఉత్తర పాల్గొని తెల్లవారుజామున 3:23 వరకు. తదుపరి హస్త. యోగం శివ ఉదయం 7:03 వరకు. కరణం తైతుల ఉదయం 6:03 వరకు. తదుపరి గరజి సాయంకాలం 5:34 వరకు. వర్జం ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:43 నుండి 8:34 వరకు. రాహుకాలం ఉదయం 9:11 నుండి 10:46 వరకు. యమగండం మధ్యాహ్నం 1:55 నుండి 3:29 వరకు. అమృతకాలం రాత్రి 8:17 నుండి 9:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:26 నుండి 5:14 వరకు. సూర్యోదయం ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంకాలం 6:38. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక ఈ రోజు మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఆర్థిక లాభాలు అత్యధికంగా లభిస్తాయి. స్నేహితుల వల్ల శుభయోగం అనేది కలుగుతుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు మరింత పురోగతిని సాధించగలుగుతారు. ఇక నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇంట బయట మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన రీతిలో లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు మేషరాశి వారు ఇతరుల సహాయంతో విజయాన్ని సాధిస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న చికాకులు తొలగిపోతాయి. శుభవార్తలను వింటారు. ఇక ఈరోజు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఇక బంధువుల వల్ల లాభాలను గడించగలుగుతారు. ధనాదాయం బాగుంటుంది కాబట్టి రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఉత్తమ వ్యక్తుల పరిచయం వల్ల మీకు లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక వ్యాపారస్తులైతే నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను పొందుతారు. అలాగే అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. లోన్ సౌకర్యం లభించే అవకాశం కూడా ఉంది. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా అప్రయత్నంగా పూర్తి కాగలవు. శుభవార్తలు అందుకొని ఉల్లాసంగా గడుపుతారు. దూరపు బంధువులు మీకు కొంత సహాయకులుగా నిలుస్తారు. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అలాగే నిరుద్యోగులు కొత్త ఉద్యోగ అన్వేషణ ఏదైతే చేస్తున్నారో అది ఫలిస్తుంది. ఇక రాబడికి పడ్డ కష్టాలు తొలగిపోతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి విశేషమైన లాభాలనేవి లభిస్తాయి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొన్ని బకాయిలు అందుతాయి. అలాగే రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు అన్ని విధాలుగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. విద్యార్థులు తమ తెలివితేటలను ప్రదర్శిస్తారు. ముఖ్యంగా మహిళలకు చికాకులు తొలగిపోతాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు హనుమాన్ చాలీస పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు తమ వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఇక ఈరోజు నూతన ఉత్సాహంతో పనులను పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు కూడా మరింతగా విస్తరిస్తాయి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. వృషభ రాశి వారికి ఈరోజు పట్టిందల్ల బంగారమా అన్నట్టుగా ఉంటుంది. నూతన వస్తు వాహన యోగం కనిపిస్తుంది. అలాగే లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో లోన్స్ లభించే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక వృషభ రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందుతారు. ఇక రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే వృషభ రాశి వారి రోజు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం అనేది ఏర్పడుతుంది. శుభవార్త శ్రవణం అనేది ఉంది. మిత్రులను కలుసుకొని మనసులోని భావాలను వ్యక్తం చేస్తారు. అలాగే కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగుల యొక్క ఉద్యోగ అవకాశాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు.
అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అధిక మొత్తంలో లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు వారి యొక్క యత్నకార్య సిద్ధి ఉంది కాబట్టి ప్రతి పనిలోనూ విజయం అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులకు నూతనోత్సాహంగా ఉంటుంది. మహిళలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు కనకదుర్గాదేవిని పూజించడం వలన, ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. ఇక పాత రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలించవు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నిరుత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక మిథున రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనాలను మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు పెద్దలను గౌరవించడం వలన మీకు కొంత శుభ ఫలితాలు కలగవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య విడిపోయేంత గొడవలు అనేవి జరిగే అవకాశం ఉన్నందున కాస్త సమయం పాటించండి. ప్రేయసి ప్రియుల మధ్య కూడా వివాదాలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ధన నష్టం కలిగే అవకాశం కూడా ఉంది. అలాగే నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కలగవచ్చు కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు అత్యంత మేలు చేస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి వ్యాపార నష్టం, భూ నష్టం, విద్యా నష్టం అనేది, ఉద్యోగ నష్టం అనేది కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఆర్థిక ఇబ్బందులు అనేవి తలెత్తవచ్చు. అలాగే ఈరోజు మిథున రాశి వారికి తమ కుటుంబంలో ఇబ్బందులు తలెత్తి వివాదాలకు దారితీయవచ్చు కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో చికాకులు పెరుగుతాయి. ఇక శ్రమపడ్డ ఫలితం కనిపించక ఇబ్బంది పడతారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు, కళారంగంలో వారికి వారి యొక్క యత్నాలు ముందుకు సాగవు. వ్యవసాయదారులకు నిరాశకి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు, మహిళలకు కూడా నిరాశ తప్పకపోవచ్చు. ఇక ముఖ్యంగా మహిళలకైతే కుటుంబంలో చిక్కులు ఎదురవ్వచ్చు. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారు శివాలయంలో ప్రదక్షిణలు చేయడం వలన, లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు లాభసాటిగా సాగుతాయి. అలాగే ఒక వ్యవహారంలో ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి వాటిని లాభాల దిశగా తీసుకువెళ్తారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను తొలగించుకోగలుగుతారు. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అనేవి అందుకుంటారు. ఇక చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఊహించని అదృష్ట యోగం అనేది పడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం ఉంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఆభరణాలను, భూములను కొనుగోలు చేస్తారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశీయులలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి లాభాలను పొందుతారు. ముఖ్యంగా నూతన గృహయోగం అనేది విదేశాల్లో ఉన్న వారికి కనబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. అలాగే ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు. అలాగే కర్కాటక రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు నూతన గృహయోగం కూడా
కనబడుతుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితుల నుండి అందిన సమాచారం ఊరటనిస్తుంది. బంధువులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కరించుకుంటారు. అలాగే మీ అంచనాలు నిజం చేసుకునే రోజుగా చెప్పవచ్చు. ఇక తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని అవంతరాలను తొలగించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది తొలగుతుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క పనులలో విజయాల బాటలో నడుస్తాయి. విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి రావచ్చు. ముఖ్యంగా మహిళలకి మనశ్శాంతి అనేది చేకూరుతుంది. కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలను అధిగమిస్తారు. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. అలాగే సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కార దిశగా సాగుతాయి. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు ఈరోజు అవరోధాలు తొలగిపోతాయి. నూతన వ్యాపారాన్ని నిరభ్యంతరంగా ప్రారంభించుకోవచ్చు. ఇక ఈరోజు సింహరాశి వారికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా కనబడుతుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించడానికి కూడా అనుకూలత అనేది గోచరిస్తుంది. ఇక జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక కుటుంబ సౌఖ్యం అనేది ఉంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు ఉన్నవి. ఇక సోదర మైత్రి అనేది కలుగుతుంది. ఇక కుటుంబంలో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక భూలాభ సూచనలు ఉన్నవి. స్థలయోగ సూచనలు ఉన్నవి. గృహయోగం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు సింహరాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు వ్యాపారాలలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులలో తగిన లాభాలను పొందుతారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఈరోజు సింహరాశి వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ముందుంటారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు సింహరాశిలోని ఉద్యోగస్తులకు మాత్రం అత్యంత శుభయోగాలు కలుగుతాయి. ఇక మీ మాట ఎవరు కాదలని పరిస్థితి కల్పించబడుతుంది. దానితో ఆనందపడతారు. సోదరులతో విభేదాలు సర్దుబాటు చేసుకుంటారు. శుభకార్యాలకు డబ్బులు ఖర్చు చేస్తారు. మీరు ఆశించిన రీతిలో ధనం సమకూరుతుంది. ఇక వాహనాలను, విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు సమకూర్చుకోవడంలో ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న వివాదాలు సర్దుబాటు అవుతాయి. ఇక రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు కీలక సందేశం అనేది అందుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు కొత్త అవకాశాలు అనేవి అందిపుచ్చుకుంటారు. మహిళలకి కుటుంబ సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు గణేష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత అవకాశాలు అనేవి లభిస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం అనేది లభిస్తుంది. కొన్ని పనులలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మీకెంతో మేలు చేస్తుంది. అలాగే కన్యారాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కాంట్రాక్టర్లకు గృహ కాంట్రాక్టులు ఎక్కువ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇక పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. అలాగే కోర్టు కేసుల్లో మీకు అనుకూలమైన తీర్పు అనేది లభించే అవకాశాలు అధికంగా కనిపిస్తాయి. అలాగే ఆశించిన ఆర్థిక లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ప్రత్యర్థుల నుండి సైతం అనుకూలమైన సందేశాలు రావచ్చు. ఆసక్తికరమైన రీతిలో కొన్ని వివాదాలు తీరుతాయి. అనుకోని విధంగా ఆర్థిక లాభాలను అందుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలకు కావలసిన మరిన్ని పెట్టుబడులను సమకూర్చుకోగలుగుతారు.
ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత స్థితికి రావచ్చు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఊహించని పిలుపు రావచ్చు. ముఖ్యంగా విద్యార్థులు ఒత్తిడి తొలగించుకోగలుగుతారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యా రాశి వారు దుర్గా స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా మందకోడిగా సాగుతాయి. అలాగే అనేక రకాలుగా ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక రావాల్సిన ధనం సకాలంలో అందక నిరాశ చెందుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలలో శ్రమ అధికమవుతుంది. ఇక వృధా ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఇతరుల నుండి ఊహించని మాటలను వినవలసి వస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అత్యధికంగా అవరోధాలు, అవమానాలు అనేవి ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక విద్యార్థులకు విద్య నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం, అలాగే వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు తులారాశి వారు విలువైన వస్తువులను, ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి అవమానాలు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయవద్దు. ఒకేలా మీరు డబ్బులు ఇతరులకు ఇచ్చినట్లయితే తిరిగి వచ్చే అవకాశం కూడా లేదు. తులారాశి వారికి ముఖ్యమైన పనులలో అవరోధాలు అనేవి కనిపిస్తున్నవి. ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి కనిపిస్తున్నవి. అలాగే కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక ఆకస్మిక ప్రయాణాలు కూడా చేయవలసి రావచ్చు కాబట్టి సంసిద్ధమై ఉండండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో వివాదాలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అనేవి తలకెత్తుకునే అవకాశం కనిపిస్తున్నందున కాస్త సమయం పాటించండి. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు కొన్ని ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. చిత్ర పరిశ్రమ వారికి అవకాశాలు వచ్చినా చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు విద్యా విషయంలో ఒడిదుడుకులు అనేవి తప్పకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశిలోని వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తీసుకునే నిర్ణయాలు ఈరోజు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా ఈరోజు ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులలో మంచి ఫలితాలనేవి కనిపిస్తాయి. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన వస్తు వాహన యుగం అనేది ఉంది. ఆదాయం తగినంత ఉండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు అనూహ్యంగా ఈరోజు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి కూడా ఉంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే వివాహ విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి రోజు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీరంటే మరింత ఇష్టపడతారు. ఆస్తుల వ్యవహారాలలో కూడా చికాకులు తొలగిపోతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. అలాగే మీ ఆలోచనలు అమలు చేయడంలో మిత్రులు సహకరిస్తారు. ఇక గృహ నిర్మాణ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి తీరిపోయి ఈరోజు నూతన గృహ నిర్మాణాన్ని అయితే చేపడతారు. ఇక అనుకోని విధంగా ఆర్థిక లాభాలు అనేవి కలుగుతాయి. అవసరానికి లోటు లేకుండా గడిచిపోతుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో ఉన్న భేదభావాలు తొలగిపోతాయి. అలాగే మీ ప్రజ్ఞాపాఠ వాళ్ళు కూడా వెలుగులోకి వస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట సమర్థతను 10 మంది గుర్తిస్తారు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు మంచి ఫలితాలనేవి గోచరిస్తున్నవి. అలాగే మహిళలకి కుటుంబంలో విశేషమైన గౌరవం దక్కుతుంది. ఇక ఈరోజు
అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈ రోజు వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు పాత సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. సన్నిహితులతో ఊహించని సహాయం అనేది అందుతుంది. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటంటూ ఉండదు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో సంతృప్తికరంగా సాగుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు కూడా పొందుతారు. అలాగే ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక నూతన వస్తువులను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ఆర్థిక విషయాలలో చాలా ప్రయోజనాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. మంచి కార్యసాధన అనేది కలుగుతుంది. అలాగే ఇంట్లో పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే రోజుగా చెప్పవచ్చు. ఇక ధనుసు రాశి వారికి రోజు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. శుభకార్యాల నిర్వహణపై దృష్టి పెడతారు. సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇక ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు కొంత ఆశాజనకంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు అనేవి జరుపుతారు. ఇక విద్యార్థులు ఉత్సాహంగా ఉంటారు. మహిళలకి ఆస్తి లేదా ధనలాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుసు రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. అలాగే దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక స్థిరాస్తి వివాదాలు కూడా పరిష్కార దిశగా సాగుతాయి. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులు అందడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక మకర రాశి వారికి రోజు మంచి ధనలాభం అనేది కనబడుతుంది. విద్యాలాభం అనేది కనబడుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కూడా లభిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఆగిపోయిన పనులను కూడా తిరిగి ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈరోజు ఏవైతే మీ ఇతరులతో అపోహలు ఏర్పడి ఉన్నాయో అవి తొలగిపోయి సయోధ్య అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు తగినంత ధనాదాయం సమకూరడం వల్ల ఈరోజు మీకు అవసరానికి అన్ని విధాలుగా సరిపోతుంది. అలాగే ఎటువంటి ప్రయత్నానికైనా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. అలాగే సోదరులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను మరియు వ్యూహాలను రూపొందించడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నత స్థాయి అధికారుల ప్రోత్సాహంతో దూసుకుపోతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు అన్నింటా విజయమే సిద్ధిస్తుంది ఈరోజు. అలాగే టెక్నాలజీ రంగం వారికి ఈరోజు నూతన ప్రాజెక్టులు అనేవి పట్టుదలతో సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు అనుకున్న సాంకేతిక విద్య అవకాశం అనేది లభిస్తుంది. మహిళలకి ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత పురోగతి అనేది కలుగుతుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు
తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక కుంభరాశి వారు ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ధనధాన్య అభివృద్ధి కనబడుతుంది. అలాగే పితృ సంబంధ వ్యక్తుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఈరోజు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. కోర్టు వ్యవహారాలలో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఈరోజు అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక రుణాలను తీర్చగలుగుతారు. వివాహ సంబంధ విషయాల్లో శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక సంతాన సంబంధ విషయాలలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. సినీ రంగం వారు నూతన ప్రాజెక్టులు చేపడతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అధిక లాభాలను అందుకుంటారు. వైద్య రంగం వారికి మంచి పేరు అనేది లభిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. శుభవార్త శ్రవణం అనేది ఉంది. ఆప్తుల నుండి కీలక సలహాలను స్వీకరిస్తారు. నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక ప్రత్యర్థులు సైతం మీకు అనుకూలంగా మారుతారు. అలాగే రాబడి అనేది అవసరాలకు తగినంతగా ఉంటుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి అంచనాలు అనేవి ఫలిస్తాయి. మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధి నిర్వహణలో ప్రోత్సాహజనకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారికి, రాజకీయవేత్తలకి వారి అంచనాలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. సాంకేతిక నిపుణులకు, కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి భూలాభ సూచన కనిపిస్తున్నవి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు హనుమాన్ నామాలను స్మరించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి చూసుకుంటే ఈరోజు గృహంన ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారిది పైచేయిగా ఉంటుంది ఈరోజు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని చెప్పవచ్చు. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. ఇక గృహ నిర్మాణ ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభ అనేది వెలుగులోకి వస్తుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుంటుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. లోన్ సౌకర్యం కూడా లభిస్తుంది. అనుకోని ధనయోగం అనేది కలుగుతుంది. ఇక రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం కూడా సంప్రాప్తిస్తుంది. శుభకార్యాలను నిర్వహిస్తారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు వివాహం నిశ్చయమైన శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది ఉంది. పట్టుదలతో తీసుకునే నిర్ణయాలు మీకు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతాయి. ఇక విదేశీయాన యోగం కూడా ఉంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. వివాహ విషయంలో శుభవార్తలను అందుకుంటారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. సన్నిహితుల సహాయంతో పనులన్నీ పూర్తి అవుతాయి. సమావేశంలో చురుగ్గా పాల్గొంటారు. అలాగే కొన్ని కేసుల్లో ఊహించని రీతిలో పరిష్కారం అయిపోతాయి. భార్యాభర్తల మధ్య ఏవైతే అపోహలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక ఈ రోజైతే ఆదాయానికి డోకా లేకుండా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను అనుకున్నట్టుగా పొందగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు కొత్త ఆశలను విచిగురిస్తాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు విదేశీ విద్యలలో అవకాశాలని దక్కవచ్చు. ఇక మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.